ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు మనమంతా పునరుత్థానుడైన యేసుక్రీస్తు అనే రక్షకుని గురించి సంభాషించుకుందాం. యేసుక్రీస్తు ప్రవచనసారుడు, అంటే ప్రవక్తలందరూ పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుడు ప్రభునందు వారికి తెలియపరిచిన సంగతులన్నీ లేఖనాలలో వ్రాసి ఉంచారు. ప్రవక్తలు ప్రవచించిన ఆ లేఖనాలను యేసయ్య తన యందు నెరవేర్చుకున్నాడు. యేసుక్రీస్తును సిలువ వేయటం అనేది అప్పటికప్పుడే జరిగిన సంఘటన కాదు, కానీ దేవుని ప్రణాళికా సంకల్పములో జరిగిన సంఘటనగా మనం గుర్తించవలసి ఉన్నాము. యేసు ప్రభు యొక్క పుట్టుక, సిలువ శ్రమలు, పునరుత్థానము గురించి ప్రభువు పుట్టక ముందు యెషయా ప్రవక్త గారు 750 సంవత్సరాల ముందే యేసుక్రీస్తుని గురించి వివరించాడు. ఈయన ఎవరు, ఆ దైవకుమారుడు ఈ భూమిపై కన్యక గర్భమున ఎందుకు జన్మించాడని, ప్రభువు పడే కలువరి శ్రమల గురించి, మానవులకు నిత్యజీవం కలిగించడానికి పునరుత్థానుడిగా లేచాడు అని యెషయా ప్రవక్త గారు ఆయన పుట్టుక, శిలువ మరణము, పునరుత్థానం గురించి యెషయా గ్రంథం 51, 53 అధ్యాయాల్లో చక్కగా వివరించాడు. అలాగే దావీదు కూడా ప్రవచించాడు. ఆ ప్రవక్తలు ప్రవచించిన విధంగానే అవన్నీ కూడా ప్రభువునందు నెరవేర్చబడ్డాయి కనుక ఈయన ప్రవచనసారుడుగా ఎంచబడ్డాడు. అయితే మనము పరిశుద్ధ గ్రంథము నుండి ప్రభువునందు ప్రవక్తలు ప్రవచించిన మాటలను బట్టి పునరుత్థానుడైన యేసుక్రీస్తుని గురించి శ్రద్ధగా ధ్యానం చేద్దామండి. వినుట వలన విశ్వాసము పొందుకుంటాము. ఆ విశ్వాసము వలన ప్రభువునందు రక్షణ భాగ్యం పొందుకొని నిత్య జీవములో ఉంటాము. పునరుత్థానము అంటే ఏమిటి? ప్రభువు నిజముగా పునరుత్థానుడయ్యాడా? ప్రభువును నమ్ముకుంటే మానవులకు ఏం కలుగుతుంది? ప్రభువు ఎలాగా దేవుని కుమారుడయ్యాడు? యేసయ్య అసలు ఈ భూమి మీద ఎందుకు పుట్టవలసి వచ్చింది? ప్రభువు తన రక్తము చిందించటం వలన మరణాన్ని ఓడించి మృత్యుంజయుడై లేచినందున మానవులకు కలిగిన ఉపకారం ఏమిటి? ప్రభునందు ఆ ఉపకారములు అనే రక్షణ భాగ్యం, నిత్య జీవం పొందుకోవాలంటే మానవులు ఏం చేయాలి? పునరుత్థాన శక్తి అంటే ఏమిటి అనే అంశములన్నింటిని గూర్చి మనం పరిశుద్ధ గ్రంథము ద్వారా దేవుని కృపను బట్టి ధ్యానం చేద్దామండి. ఈ జీవము గల దేవుని మాటలు తెలియని వారికి వెరితనముగా ఉంటాయి, కానీ తెలిసిన మనకు నిత్య జీవార్థమైన మాటలుగా ఉంటాయి. పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన ఈ పునరుత్థాన దినమును ఈస్టర్ అని కూడా అంటారు. ఈస్టర్ అంటే తిరిగి లేచుట అని అర్థం. ఈ పునరుత్థాన పండుగను క్రైస్తవులందరూ ప్రభునందు ప్రేమ కలిగిన వారై బలమైన విశ్వాసముతో ఈ పునరుత్థాన దినమును ఒక గొప్ప పండుగలాగా జరుపుకుంటారు. యేసుక్రీస్తు శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ రోజున లేచి ఉండకపోయినట్లయితే క్రైస్తవుల యొక్క విశ్వాసము నిరర్ధకముగా ఉండేది. ఎందుకంటే ప్రభు యొక్క ఖాళీ సమాధి ద్వారానే క్రైస్తవులు ఒక నిరీక్షణ కలిగి ఉన్నారు. ఏమిటంటే క్రైస్తవ విశ్వాసులకు వారి వారి మరణానంతరము పునరుత్థానం ఉందని ప్రగాఢమైన నమ్మకం కలిగి ఉన్నారు కనుక ఈ పునరుత్థాన దినమును ప్రపంచంలోని క్రైస్తవులందరూ ఒక గొప్ప పండుగలాగా సంతోషంగా జరుపుకుంటూ ఉంటారు. అయితే ప్రభువు మృత్యుంజయుడై సమాధిని ఓడించి బయటకు రాకపోయి ఉన్నట్లయితే సకల క్రైస్తవుల యొక్క విశ్వాసము మృతముగా ఉండేది. ఈ పునరుత్థానం అనేది విశ్వాసులకు ఒక గొప్ప నిరీక్షణ కలిగి ఉంది. ఎందుకు అంత నిరీక్షణ కలిగి ఉందంటే ఈ సృష్టి అంతటిలో తెరిచిన సమాధి ఒక యేసుక్రీస్తుదే అవ్వటం అనేది అద్భుతము, ఆశ్చర్యకరము కనుక. ఎందుకు అద్భుతము అంటే ఈ లోకరీత్యా ఎంతోమంది మహాత్ములుగా, చక్రవర్తులుగా చెప్పబడిన గొప్ప గొప్ప వారంతా మరణించి మట్టిలోనే కలిసిపోయారు, కానీ తిరిగి లేవలేదు. ఆ విధంగానే ఎంతోమంది మేము దేవుళ్ళము, దేవతలము అని చెప్పుకున్న స్వామీజీలు, పూజారిణీలు, గొప్ప గొప్ప బాబాలుగా పేరు పొందుకొని పూజలు అందుకున్న వారు కూడా నిర్ణయ కాలములో మరణించిన తరువాత మట్టి అయ్యారు, కానీ తిరిగి లేవలేదు. ఆ విధంగానే ఐగుప్తు దేశాన్ని పరిపాలించిన గొప్ప గొప్ప ఫరో రాజులు మేము దేవుళ్ళము అని వారికి వారే అనుకునేవారు. మేము సూర్యుని వంశీయులము కనుక
మేము మరణించినా తిరిగి లేస్తాము అన్న భావన కలిగి ఉండేవారు ఈ ఫరో రాజులు. అందుకని వారు మరణించినప్పుడు వారిని సమాధి చేయకుండా ఒక శవపేటికలో ఉంచేవారు. ఆ శవపేటికలో వారు లేచినప్పుడు అవసరం అవుతుందని ఎనలేని సంపదను శవపేటికలోనే పెట్టించుకొని ఈ శవపేటికలను ఉంచటానికి పిరమిడ్లు అనే గొప్ప కట్టడాలను కట్టించుకొని శవాలను సుగంధ ద్రవ్యాలతో భద్రమ చేసి పెట్టెలో ఉంచి ఆ పిరమిడ్లలో భద్రమ చేసేవారు. అయితే ఆ ఫరో రాజుల శవపేటికలు ఉంచిన పిరమిడ్లు కొన్ని వేల సంవత్సరాలైనా ఈనాటికి ఈజిప్టులో ఉన్నాయి. వీటినే మమ్మీలు అని పిలుస్తారు. అయితే శవపేటికలు ఉన్నాయి, పిరమిడ్లు ఉన్నాయి, శవపేటికలో మమ్మీలు మాత్రం అలాగే ఉన్నాయి. కానీ ఈనాటి వరకు శవపేటికలు తెరవబడలేదు. మృతులైన ఆ ఫరో రాజులు పెట్టెలో నుండి ఇంతవరకు ఎవరూ బయటకు రాలేదు. ఆ పెట్టెలు తెరవబడకుండా అలాగే మూయబడే ఉన్నాయి. కానీ ఒక్క యేసుక్రీస్తు సమాధి మాత్రమే తెరవబడింది. ప్రభువు సమాధిని ఓడించి తిరిగి లేచి 2000 సంవత్సరాల పైన అయినా ఆ సమాధి ప్రభు తిరిగి లేచాడు అన్న విధంగా ఈనాటికి సాక్ష్యంగా తెరవబడే ఉంది. అలాగే కొన్ని పుణ్యక్షేత్రాలలో సమాధుల దగ్గర నివసించే అఘోరాలు, గొప్ప గొప్ప జ్యోతిష శాస్త్రజ్ఞులు సైతం మరణించి మట్టిలోనే కలిశారు. కానీ తిరిగి మరలా బ్రతకలేదు. జ్యోతిష్కులు అని చెప్పుకున్న వారికి వారి జ్యోతిషం వారికి అక్కరకు రాలేదు, వారి మరణాన్ని ఆపలేదు. కానీ వదక తేబడిన గొర్రెపిల్లల దీనుడిగా పరలోకం నుండి దిగి వచ్చిన గొర్రెపిల్ల అయిన యేసయ్య సమాధి మాత్రం తెరవబడే ఉంది. కానీ ఈ జగతిలో ఇంకా ఎవరి సమాధి కూడా తెరవబడి ఉండలేదు. ప్రభువు మృతుడై మరణాన్ని జయించి తిరిగి లేచాడు కనుక ప్రభువునందు విశ్వాసముంచిన వారు కూడా మరణాన్ని జయించి నిత్య జీవములో ఉంటారు అన్నది విశ్వాసుల నమ్మకం. అలాగా ఎలా ఉంటారు అని కొంతమంది అనుకుంటారు. అయితే మానవులు మట్టితో నిర్మించాడు కనుక మట్టితో నిర్మిపడిన మానవుల యొక్క శరీరము తిరిగి మరలా మన్నైపోతుంది. కానీ మానవుల ఆత్మ దేవుడి పెట్టిన దీపము కనుక ఆత్మ దేవుని చెంతకు చేరుతుంది అని ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7లో ఉన్న విధంగా మన్నైనది వెనకటి వలనే మరలా తిరిగి భూమికి చేరును. కానీ ఆత్మ దానిని దయచేసిన దేవుని చెంతకు మరలా పోతుంది. అలాగా సమస్త మానవుల ఆత్మలన్నీ దేవుడి పెట్టిన దీపాలే కనుక అందరి ఆత్మలకు మరణము ఉండదు. కానీ వాక్యములో ఉన్న రీతిగా అందరి ఆత్మలు దేవుని చెంతకు చేరలేవు, పునరుత్థానులు అవ్వలేరు. ఎందుకని అని అనుకుంటే మొదటి మానవుడైన ఆదాము చేసిన పాపమునకు ఈ భూమిపై మరణము సంభవించింది. మనమంతా ఆదాము సంతతి వారము కనుక మనము కూడా పుట్టుకతోనే పాపులమయ్యాము. పాపులైన మానవులు మరణానంతరము వారి ఆత్మదీపాలు పరిశుద్ధుడిని చేరలేవు. దేవుడు మనకు ఇచ్చిన ఆత్మదీపం దేవుని చెంతకి చేరాలంటే దేవుని చెంతకే చేరాలంటే మానవులు ఏం చేస్తే మన ఆత్మలు దేవుని చెంతకు చేరతాయి అనేది మనం ధ్యానం చేద్దామండి. యేసు ప్రభువు లోకరక్షకుడని సమస్త మానవులకు పాప విమోచన కలిగించటానికి పరలోకం నుండి దిగివచ్చిన దైవ కుమారుడని, మరణాన్ని జయించిన మృత్యుంజయుడని, ఈ యేసుక్రీస్తు ద్వారానే మనకు విమోచన పరలోక భాగ్యం కలిగి నిత్య జీవంలో ప్రభువుతో సదాకాలం ఉంటాము అని ఎవరైతే ప్రభువుని నమ్మి ఆయన ప్రేమించి ఆయనే ప్రభువే నా రక్షకుడు, నా విమోచకుడు అని ఎవరైతే నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించి ప్రభువు నామములో బాప్తిస్మనే పునర్జన్మ స్నానం చేస్తారో వారు మాత్రమే వారి మరణానంతరము వారి ఆత్మలు ప్రభు చెంతకు చేరతాయి, పునరుత్థానంలో లేస్తారు. ఎందుకంటే ఈ బాప్తిస్మము అనే కార్యాన్ని బట్టి దేవుడు మానవుల యొక్క పాపాలు క్షమించాడు కనుక మరణానంతరము మన ఆత్మలు నేరుగా దానిని పంపించిన దేవుని చెంతకు చేరతారు. ఎలాగంటే మనం మరణించినప్పుడు పాతి పెట్టబడిన తరువాత మట్టితో చేసిన ఈ శరీరము మట్టిలోనే కలిసిపోతుంది. కానీ నరుని ఆత్మ దేవుడి పెట్టిన దీపము కనుక ఆత్మ దేవుని చెంతకు చేరుతుంది.
ఆత్మ దేవుని చెంతకు చేరాలంటే ఒక నిబంధన పాటించాల్సి ఉంది. దానినే బాప్తిస్మం అని, పునర్జన్మ స్నానము అని అంటారు. ఈ నిబంధనను మనం పాటించినట్లయితే మనం మరణించిన తరువాత దేవుడు మన పాపాలు క్షమిస్తాడు. కనుక మనం మరణించిన తరువాత వెంటనే మన ఆత్మ దేవుని చెంతకు చేరి నిత్య జీవములో ఉంటుంది. ప్రభువు పునరుత్థానుడయ్యాడు కనుక క్రైస్తవులమైన మనము కూడా మరణించిన తరువాత ప్రభువునందు పునరుత్థానులుగా మారి మహిమగల ఆత్మ శరీరాలతో ప్రభువునందు నిత్య జీవములో అంతములేని అనంతకాలము ఉంటాము. అయితే ఈ నిబంధనకు లోబడని వారు వారి మరణానంతరము వారి ఆత్మలు ప్రభు చెంతకు రాక సాతాను ఉండే నిత్యాగ్నికి వెళతారు. ప్రభువు నమ్మి ఆశ్రయించిన వారి ఆత్మలు నిత్య జీవానికి వెళతారు. ప్రభువు నమ్మకుండా ఆశ్రయించని వారి ఆత్మలు నిత్య మరణానికి కొనిపోబడతారు. అసలు ఈ బాప్తిస్మం అనేది ఎందుకంటే మొదటి మానవులైన ఆదాము అవ్వలు దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపములో పడిపోయినందున ఆదాము అవ్వలు దేవునితో కలిగి ఉన్న నిత్య స్నేహాన్ని పోగొట్టుకున్నారు. అపరిశుద్ధులైన మానవులు అగ్ని వంటి పరిశుద్ధ దేవుణ్ణి ఎవరూ చేరలేరు. ఆ విధంగా దేవునికి మానవులకు మధ్య దూరం పెరిగి ఎడబాటు కలిగింది. అయితే ఆ పరమతండ్రి మానవుల ఎడబాటును తట్టుకోలేకపోయాడు. దేవుడు మానవులను ఎంతో ప్రేమించాడు కనుక మానవుల ఎడబాటును భరించలేకపోయాడు. మానవులతో స్నేహం చేయాలని ఆయనకెంతో కోరిక కనుక తాను నిర్మించుకున్న మానవులు తనకు దూరం అయ్యారని ఆ పరమతండ్రి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకమునకు పంపించి శిలువ యాగము ద్వారా సమస్త మానవులకు పాపక్షమాపణ కలుగు నిమిత్తం శిలువలో రక్తము చిందించి నీ రక్తము ద్వారా వారి పాపములకు విమోచన కలిగించి తిరిగి మరలా వారిని నా దగ్గరకు చేర్చు అని ఆ తండ్రి యేసయ్యకు ఆజ్ఞాపించాడు. తండ్రి చెప్పిన విధంగా ప్రభువు మానవుల పట్ల నా తండ్రికి నా యందు ఉన్న చిత్తాన్ని నేను నెరవేర్చి మరలా మానవులందరినీ తండ్రి చెంతకు చేర్చాలి అని శిలువ యాగము చేశాడు. కనుక ఆ పరమ తండ్రి తన కుమారుడు చేసిన త్యాగానికి బదులుగా మానవులకు ఒక నిబంధన చేశాడు. యేసు చేసిన శిలువ త్యాగాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించి ఆయనే దేవుడని, రక్షకుడని నమ్మి ఆయనపై విశ్వాసం ఉంచి ఆయన ప్రేమించి యేసు నామమున నీటిలో బాప్తిస్మము అనే నిబంధనను నెరవేర్చిన వారైతేనే వారి వారి మరణానంతరము వారి ఆత్మలు ప్రభుతో పాటు పరలోకములోని నిత్య జీవములో ఉంటారు, పునరుత్థానులవుతారు. ఏ ప్రార్థన అయినా యేసునామములో మాత్రమే నా సన్నిధిలో అంగీకరించబడుతుంది అని దేవుడు ఒక ఆజ్ఞను జారీ చేశాడు. కనుక పరమతండ్రి చెప్పిన విధంగా ఎవరైతే బాప్తిస్మం అనే పునర్జన్మ స్నానం చేస్తారో వారే దేవదూతల ద్వారా నిత్య జీవమునకు కొనిపోబడతారు. దేవుడు చెప్పిన ఆజ్ఞను చేయని వారు వారి మరణానంతరము సాతాను దేవదూతల ద్వారా నిత్య నరకాగ్నికి కొనిపోబడతారు. అలాగా సమస్త మానవుల ఆత్మలు దేవుడు పెట్టిన దీపాలే కనుక మన ఆత్మ దీపాలు మానవుల మరణానంతరము నిత్య జీవం పొందుకోవాలో నిత్య నరకం పొందుకోవాలో అన్న తీర్మానం మనం ఈ భూమిపై జీవించి ఉన్నప్పుడే స్థిరపరచుకోవాల్సి ఉంది. లేదంటే నిత్య జీవము నిత్య నరకము అన్నది మాత్రం మనం నిర్ణయించుకున్న దానిని బట్టి ఉంటుంది. ఈ మాటలు వింటున్న వారిలో కొంతమంది తెలియక మనం మరణించిన తర్వాత ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు అని అనుకుంటారు. కానీ అది చాలా తప్పు ఆలోచన అని వాక్యం మనకు చెప్తుంది. ఎలాగంటే మనము నివసించే ఈ లోకములో మనమంతా అతిథులము, పరదేశులము. ఎప్పుడు తనువు చాలిస్తామో తెలియని వారము. మన జీవితము నీటి బుడగలాంటిది. ఈ లోకము మనకు శాశ్వతము కాదు, స్వాస్థ్యము కాదు. ఈ భూమిపై మానవుల జీవితాలు తాత్కాలికము. అయితే మానవులకు మరణానంతరము అసలైన శాశ్వత జీవితము దాగి ఉంది అని అందరికీ తెలియదు. అయితే మరణానంతరము మనకు శాశ్వత జీవితం ఉందని మన పౌరసత్వం పరలోకంలో దాగి ఉందని మనం ఎలా తెలుసుకుంటాము అని అనుకుంటే అబ్రహాము, దావీదు గారు దేవునికి ప్రార్థిస్తూ, ప్రభువా, మేము ఈ భూమిపై అతిథులుగా ఉన్నాము, మా పౌరసత్వము నీ యందు పరలోకంలోనే దాగి ఉంది అని
మరణం తర్వాత జీవితం ఉందని, ఆ జీవితం పరలోకమందు దేవుని యందు అని వారు ప్రార్థించారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 10-11లో అబ్రహాం గారు చేసిన ప్రార్థన, 1 దినవృత్తాంతం 29వ అధ్యాయం 15లో దావీదు గారు చేసిన ప్రార్థన బట్టి మరణం తర్వాత శాశ్వత జీవితం ఉందని వారి మాటలను బట్టి తెలుసుకుంటాము. మరణము తర్వాత మహిమగల ఆత్మస్వరూపులుగా ఉండే మనకు శాశ్వత జీవితం ఉంది అని ఈ మాటలను బట్టి మనం తెలుసుకున్నాము. అయితే ఆ శాశ్వత జీవము ప్రభువు ఉండే పరలోకములోని నిత్య జీవములో గడపాలా, లేక సాతాను దేవదూతలు ఉండే నిత్య నరకాగ్నిలో గడపాలా అన్నది మనము ఈ భూమిపై జీవించి ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి నరకమో నిత్య జీవమో అనేది దేవుని సన్నిధిలో నిర్ణయించబడుతుంది. కానీ ఆ నిర్ణయము మనదే కనుక మనము ఒక మంచి ఆలోచన కలిగి ఉండి నిత్య జీవంలో ఉండటానికి మన మనస్సును స్థిరపరచుకోవాలి. మరికొంతమంది ఏమంటారంటే, మనం మరణించిన తర్వాత ఎక్కడ ఉంటే మాత్రం మనకేం తెలుస్తుంది, అంతా సోది కాకపోతే అని అనుకునే వెర్రివాళ్ళు ఎంతోమంది ఉంటారండి. సమస్త ఆత్మలకు జీవము కలిగి ఉంటుంది కనుక బాధ, సంతోషము, భావోద్వేగాలు అన్నీ ఆ దేవుడిచ్చిన ఆత్మకు తెలుసు. ఆ జీవము గల దేవుడు మానవులకు పెట్టిన ఆత్మలకు జీవం ఉంది కనుక అన్ని భావోద్వేగాలు తెలుసు. అవి తెలియకపోతే నిత్య జీవం, నిత్య నరకము అనే రెండు కూడా ఉండేవి కాదు. అయితే ఆ రెండు ఉన్నాయని, ఆత్మకు అన్నీ తెలుసని వాక్యం చెప్తుంది. దేవుడు పెట్టిన ఆత్మలకు బాధ, సంతోషము, సమాధానము, భావోద్వేగాలు అన్నీ తెలుసు అని సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27లో మనం చూచినట్లయితే, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము కనుక ఆ ఆత్మ అంతరంగములంతా పరిశోధించును, నరుని ఆత్మ తన బాధను ఓర్చును అన్న మాటను బట్టి మన ఆత్మకు నరకమంటే ఏమిటో, నిత్య జీవం అంటే ఏమిటో ఆత్మకు అన్నీ తెలుసు అని ఈ మాటలను బట్టి మనం గ్రహించుకుంటాము. ఆ విధంగానే యేసు ప్రభువు కూడా నరకమును గూర్చి అనేక మార్లు బోధించారు. అలాగే ప్రభు చెప్పిన ఉపమానములలో లాజరు, ధనవంతుని గూర్చి ప్రకటించాడు. దరిద్రుడు దీనుడైన లాజరు తన మరణానంతరము దేవదూతల చేత పరదేశుకు చేరి అక్కడ మన పితరుడైన అబ్రహాముతో సమాధానముగా ఉండాడు. బుద్ధిహీనుడైన ధనవంతుడు మరణించిన తర్వాత సాతాను దూతల చేత పాతాళములోని నిత్య నరకాగ్నికి కొనిపోయి ఆ అగ్నిలో వేదన పడ్డాడు అని ప్రభువు ప్రబోధించిన ఈ సంఘటన మోషే కాలంలో జరిగిన నిజ సంఘటనను తెలియపరిచి, ధనవంతుని ఆత్మ నరకములో ఎంత వేదన పడిందో, అలాగే దీనుడైన లాజరు ఆత్మ పరదైసులో ఎంత ప్రశాంతంగా ఉన్నాడో అనేది వారిద్దరి మాటల్లో లూకా సువార్త 16వ అధ్యాయం 22 నుండి 31 వరకు పరిశుద్ధాత్మ దేవుడు లూకా ద్వారా చక్కగా వ్రాయించడం జరిగింది. ఆ మాటలను బట్టి నిత్య జీవము, నిత్య నరకము ఎలా ఉంటుంది, ఆ రెండింటి మధ్య ఉన్న తేడా ఏమిటి అనేది మనం వాక్యము ద్వారా తెలుసుకుంటాం. కాబట్టి ఈ మాటలను గుర్తించి మనం ఈ భూమిపై జీవించి ఉన్నప్పుడు ప్రభువునందు బాప్తిసం పొందుకుంటే నరకాగ్ని తప్పించుకొని పరలోకం చేరతాము. సాతాను దూతలు ఉండే ఆ నిత్య నరకాగ్ని గల ఆ పాతాళము ఎవరూ చేరకుండా ఉండాలంటే ప్రభు నామములో బాప్తిస్మము అనే రక్షణ భాగ్యం ప్రతి ఒక్కరూ పొందుకోవాల్సి ఉంటుంది. అయితే అసలు బాప్తిస్మం అంటే ఏమిటి అనేది మరలా మనం రెండవ భాగంగా ధ్యానం చేద్దామండి. ఈ పునరుత్థానం గురించి ధ్యానం చేసే ముందు ఈ సంగతులను తెలుసుకుంటే చక్కగా అర్థమవుతుంది. అందుకని ఈ పునరుత్థానం గురించి కూలంకషంగా తెలుసుకోవాలంటే 4-5 భాగాలుగా చేసిన ఈ మెసేజ్లు అందరూ వినాలని హృదయపూర్వకంగా వేడుకుంటున్నానండి. హల్లెలూయా, ఆమేన్. యేసుక్రీస్తు తాను తన పోలికలో నిర్మించుకున్న మానవులను ఎంతో ప్రేమించాడు కనుక ఏ ఒక్కరి ఆత్మ కూడా నిత్యాగ్నికి వెళ్ళకూడదని పునరుత్థానం గురించి ప్రభువు 3 సంవత్సరాలు విరామము లేకుండా ప్రకటించారు. దీనినే పరలోక రాజ్యమునకు చేరే సువార్త అని కూడా అంటారు. ప్రభువు బోధిస్తూ, పునరుత్థానమును జీవమును నేనే, నా ద్వారా తప్ప
ఎవ్వరూ తండ్రి చెంతకు చేరలేరు. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అని నిత్య జీవము గల ప్రభువే స్వయంగా ప్రజలకు యోహాను సువార్త 14:6 ప్రకటించారు. ఈ పునరుత్థానమును నేనే, నాయందు విశ్వాసముంచు వారు చనిపోయినా నాయందు తిరిగి బ్రతుకుతారు అని యోహాను సువార్త 11:25 వ్రాయబడి ఉంది. అసలు పునరుత్థానము అంటే ఏమిటి? పునర్ అంటే తిరిగి, ఉద్ధానము అంటే లేపబడటం అని అర్థం అండి. అన్ని మతాలలో కూడా స్వర్గం నరకం ఉంది అని నమ్ముతారు. ఆ స్వర్గాన్ని మనము పరలోకమని, నరకాన్ని నిత్య నరకాగ్ని అని క్రైస్తవులైన మనము అంటాము. క్రైస్తవులు అంటే క్రీస్తుని నమ్మి విశ్వాసముంచి ఆయన చెప్పిన సత్య మార్గమును నడిచేవారిని క్రైస్తవులు అంటారు. ఇట్టి క్రైస్తవులకు 2 పునరుత్థానములు ఉంటాయి. ఒకటి జీవ పునరుత్థానము, రెండవది మృతుల పునరుత్థానము. యోహాను సువార్త 5:24 ప్రభు చెప్పిన విధంగా తండ్రి అయిన యెహోవా ఎలాగూ తనంతట తానే జీవము కలవాడై ఉన్నాడో అలాగే తన కుమారుడని యేసుక్రీస్తు కూడా తనంతట తానే నిత్య జీవము కలవాడై ఉండటానికి తండ్రి తన కుమారునికి సమస్త అధికారమును అనుగ్రహించాడు. అయితే ఒక కాలంలో జరగబోయే అంతిమ తీర్పులో మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకు, దేవుడిని నిర్లక్ష్యము చేసి పాపపు క్రియలతో కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు అంటే మృతుల పునరుత్థానము అనే నిత్య నరకాగ్నికి అప్పగించబడతారు అని వాక్యమై ఉన్న దేవుడు మనకు చెప్తున్నాడు. కనుక ప్రభువు నా విమోచకుడు, నా రక్షకుడు అని విశ్వాసముంచి ఆయన యందు బాప్తిస్మం అనే పునర్జన్మ స్నానం చేసిన వారమైతే ప్రభువుతో పాటు పునరుత్థానములో పాలివారమై లేపబడి ప్రభువుతో కలిసి పరలోకములో నిత్య జీవములో ఉంటామండి. పునర్జన్మ స్నానము అంటే యేసునామములో నీళ్ళల్లో మునిగినప్పుడు మన పాత రోత జీవితాన్ని, మన మాయా జీవితాన్ని నీటిలో సమాధి చేసి నీటిలో నుండి పైకి లేవటమే పునరుత్థానము అంటారు. పునరుత్థానమని, పునర్జన్మ స్నానము అని అంటారు. అయితే పరిశుద్ధ గ్రంథములో వ్రాసిన ప్రకారం ఈ సృష్టిలోని సమస్త జనులు అందరూ లేపబడతారు. అందులో ప్రభుని ఎరిగిన వారు జీవ పునరుత్థానమునకు ఎరగకుండా నిర్లక్ష్యం చేసినందున మృతుల పునరుత్థానముకు చేరతారు. కనుక మనం వినిన ఈ మాటలను బట్టి మనం ఈ భూమిపై జీవించి ఉన్నప్పుడే మనం తీర్పులో ఏ పునరుత్థానం పొందుకోవాలో మనమే నిర్ణయించుకోవాలి. మరణించిన తరువాత ఆ నరకములో ఎంత ప్రార్థించినా వినేవారు ఎవ్వరూ ఉండరు. ఈ పునరుత్థానం అనేది ఒక్క ప్రభునందే సమస్త మానవులు పొందగలుగుతారండి. ఎందుకంటే సమస్త ప్రజలు పాపమనే చీకటిలో బ్రతుకుచున్నప్పుడు సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ఈ లోకమునకు వెలుగుగా వచ్చి మానవుల పాప విమోచన కొరకు తన సొంత రక్తమును సిలువలో చిందించాడు. కనుక ఒక్క యేసు తప్ప ఇంకా ఈ సృష్టిలో ఏ దేవుడునూ లేడు. కనుక మానవుల కోసం సిలువలో బలియాగము చేసిన వాడే రక్షకుడు అనే సృష్టికర్త. ఆయనే అందరికీ దేవుడై ఉన్నాడు. ఆయన యందే అందరికీ మార్గము, సత్యము, జీవమై ఉన్నాడు. పరలోక భాగ్యము ఆయన యందే ఉంది.